నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. దగ్గు, జబ్బు, అలాగే జలుబు, అలాగే తలనొప్పి వేధిస్తున్నాయా? అలాగే అలర్జిటిక్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? దాంతోపాటు ఆస్తమా ఏమైనా ఉందా? సో దీనికి సంబంధించి మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ సురేష్ బుద్ధా గారు. సో వారితో మాట్లాడుకునే వారు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడేసేయచ్చు. నమస్తే అండి. నమస్తే. యా, సో ఈ ఆస్తమా అనేది ఎన్ని రకాలండి? అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది? ఆస్తమా అనేటటువంటిది ఏంటంటే మనకి లంగ్స్కి వెళ్ళేటటువంటి గాలి మార్గాలు, వాయునాళాలు అంటాము. సో బ్రాంకియల్ ట్యూబ్స్ అనేవి, వీటిలో ఎప్పుడైతే బ్లాకేజెస్ అనేవి వస్తూ ఉంటాయి అంటే ట్యూబ్ లోపల భాగం అంతా కూడా నేరో అయిపోయి ఇన్ఫెక్ట్ అవడం వల్ల లోపల మ్యూకస్ సెక్రేషన్స్ ఎక్కువయ్యి అది కంప్లీట్గా బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే గాలి అనేది మనం అనుకున్నంతగా లోపలికి వెళ్తూ సడన్గా ఆయాసం ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆయాసం ఫీల్ అవుతూ ఈ నేరో అయినటువంటి గొట్టాల నుంచి మనం గాలి బలంగా తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని రకాల సౌండ్స్ వస్తూ ఉంటాయి. మనం జనరల్గా అంటే పిల్లి కూతలు అంటూ ఉంటాం, వీజెస్ అంటాం. సో ఇలాంటి సౌండ్స్ వస్తూ ఆయాసం అనేది సడన్గా వచ్చినటువంటి కండిషన్స్ ఉంటే గనక దాన్ని మనం ఆస్తమాగా చెప్పాల్సిన అవసరం ఉంటుందండి. ఉబ్బసం వ్యాధి అంటారు జనరల్గా. సో ఇలాంటి కండిషన్స్ ఎందుకు రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి అంటే లోపల ఇంటర్నల్గా మన బాడీ యొక్క హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అనేవి అంత సెన్సిటివ్గా ప్రతి చిన్నదానికి కూడా ఇమీడియట్గా ఆ రియాక్ట్ అవ్వడం అనేది ఇంటర్నల్గా జరగడం వల్ల లోపల కంప్లీట్గా బ్రాంకియల్ ట్యూబ్స్ అన్నీ కూడాను బ్లాక్ అయ్యే అవకాశాలు లేదా నేరో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ నేరోనెస్ అనేది మనకి ఆయాసం రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆస్తమాలో మనకేంటంటే ఎక్కువగా కనిపించేవి రెండు రకాలండి. ఎక్యూట్ అండ్ క్రానిక్ కండిషన్సే కనిపిస్తూ ఉంటాయి. ఎక్యూట్ కండిషన్ అనేది ఏంటంటే కొద్ది రోజులు మాత్రమే ఇబ్బంది, లేదంటే కొన్ని గంటలు మాత్రమే ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది సడన్గా అనిపిస్తుంది, ఇమీడియట్గా ఏదైనా కేర్ తీసుకోవడం లేకపోతే ఏదైనా మెడికేషన్ వాడడం మళ్ళీ కంట్రోల్ అయిపోతుంది, మళ్ళీ చాలా కాలం పాటు కనిపించదు. బట్ క్రానిక్ కండిషన్స్ అనేటటువంటివి ఏంటంటే కంటిన్యూటీ మెడికేషన్స్ అవసరం, కానీ కంటిన్యూటీ ఎప్పుడైనా చిన్నదానికి కూడా ఇమీడియట్గా ఆయాసం వస్తూ ఉండడం, లైట్గా పిల్లి కోతలు కంటిన్యూ అవుతూ ఉండడం, ఇలాంటి కండిషన్స్ అనేవి రెగ్యులర్గా ఎవ్రీడే నడుస్తూ ఉంటాయి. అలాగే కొన్ని మంత్స్ టుగెదర్ రన్ అవ్వడం లేదా ఇయర్స్ టుగెదర్ రన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ కండిషన్ అయినా మినిమం మనకి 1-2 months దాటి మనల్ని ఇబ్బంది పెడుతుందంటే కనుక ఒక 2 months కానీ, లేదంటే యూజువల్గా చెప్పాలంటే 3 months చెప్తారు. 3 months కంటిన్యూగా ఇబ్బంది పెడుతూ ఇంకా కంటిన్యూ అవుతుందంటే కనుక దాన్ని మనం క్రానిక్ కండిషన్గానే చూస్తాం. అంటే లోపల ఎయిర్ పాసేజెస్ అనేవి మ్యాక్సిమం నేరోయింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్తాం. సో దానిపైన ఏమైనా ఇన్ఫెక్షన్స్ యాడ్ అయినప్పుడు ఎదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఆ ఇరిటెంట్స్ అనేవి కంప్లీట్గా లోపల మ్యూకస్ సెక్రేషన్ని పెంచుతాయి. సో పెంచేటప్పుడు ఆ మ్యూకస్ ఇంకా విపరీతంగా ఒకేసారి సడన్గా ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఒక్కసారిగా ఆయాసం అనేది ఫీల్ అవడం జరుగుతుంది. అలానే ఈ క్రానిక్ కండిషన్ దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కూడాను సడన్గా ఎప్పుడైనా అనుకోకుండా ఎక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ అంటాం. అంటే సడన్గా ఒక్కసారిగా నైట్ టైం కానీ ఏదో ఒక టైంలో కానీ, లేదంటే ఏదైనా పడినటువంటివి తినడా, లేకపోతే వాతావరణం మారుతున్నా, చల్లదనం ఏమైనా యాడ్ అయినా కూడా ఇమీడియట్గా ఆయాసానికి గురవుతారు. సో ఎక్యూట్ కండిషన్స్ అనేవి సడన్గా క్రానిక్లో కూడా ఎక్యూట్ కండిషన్స్ వస్తాయి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి అది తీవ్రతరమయ్యి మనకు సరైన మెడికేషన్స్ అందుబాటులో లేనప్పుడు, బాడీ యొక్క సెన్సిటివిటీ బాగా పెరిగి రెసిస్టెన్స్ తగ్గినప్పుడు బాడీ దాన్ని తట్టుకోలేక ఒక్కోసారి పర్సన్స్ అనేవి చనిపోయే అవకాశాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఇలాంటి కండిషన్స్ కూడా దాంట్లో మనకి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా సిమ్టమ్స్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అసలు ఏ సిమ్టమ్స్ ఉంటే ఆస్తమా అని మనం పరిగణలోకి తీసుకోవచ్చు? అంటే ఆస్తమా అనేది కంప్లీట్లీ లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్గా చెప్తాం. అంటే ఊపిరితిత్తులు దానిలోకి వెళ్ళేటటువంటి వాయునాళాల్లో జరిగేటటువంటి ఇబ్బంది. సో ఈ వాయునాళాలు ఎప్పుడైతే కంప్లీట్గా అంటే మూసుకుపోయేటటువంటి పరిస్థితుల్లోకి సడన్గా వెళ్ళడం కానీ, కంటిన్యూగా అదే పరిస్థితులు ఉండడం వల్ల కానీ మనకి బయటికి కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే ఆయాసం. అంటే ఆయాసం లేకుండా ఆస్తమా అనడానికి లేదు. సో డెఫినెట్లీ ఆయాసం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. దీంతో పాటుగా ఈ నేరోయింగ్ వల్ల ఏమవుతుందంటే సౌండ్స్ అనేవి పిల్లి కోతలు లాంటివి రావడం, గాలి తీసుకునేటప్పుడు బయటికి కూడా తెలుస్తూ ఉంటాయి. యూజువల్గా పిల్లి కోతలు అనేవి ఎక్కువగా వస్తూ ఉండడం కానీ, సడన్గా ఆయాసం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉండడం కానీ, ఎప్పుడైతే దానివల్ల గుండెదాడ విపరీతంగా అవుతుంటుంది, దానివల్ల భయం ఎక్కువ అనిపిస్తుంది, యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి, ఒళ్ళంతా చెమటలు పెట్టినట్టు అవుతూ ఉంటుంది, ఒళ్ళంతా చల్లబడినట్టు అవుతూ ఉంటుంది. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మనకంటే ఆక్సిజన్ పర్సంటేజ్ ఎప్పుడైతే బాడీలో తగ్గుతూ ఉంటుందో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒక్కోసారి బ్రెయిన్కి అందేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతూ ఉండడం, దానివల్ల కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళడం, మరీ సివియర్ అయితే కనుక అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ కనిపిస్తాయి.
కనిపిస్తూ ఉంటాయి. ఇది కంప్లీట్గా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటిది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ మీద ఎఫెక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హార్ట్కి రిలేటెడ్గా కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ దాంట్లో కనిపించేటటువంటి సిమ్టమ్స్ అండి. సో ఇమీడియట్గా దానికి అంటే సడన్ ఈ యొక్క చేంజ్ అనేది కనిపించినప్పుడు ఇమీడియట్గా మెడిసిన్స్ అనేవి తీసుకోవాలి. బట్ క్రానిక్ కండిషన్స్ అప్పుడు ఏంటంటే రెగ్యులర్గా మెడికేషన్ వాడడం వల్ల ఇలాంటి స్థితిని మళ్ళీ రాకుండా మనం కాపాడుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటారు? యా, డెఫినెట్లీ. అంటే ఎర్లీ స్టేజెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం చాలా అవసరం. బట్ ఇది ఆస్తమా అనేటటువంటి దానికి స్టార్ట్ అయ్యే ముందు అంటే కొన్ని రకాల లక్షణాలు వేరే రూపంలో కూడా అంటే వేరే అదర్ డిసీజెస్ నుంచి ఆస్తమాగా మారే అవకాశాలు ఉంటాయి మనకి. అంటే యూజువల్గా ఏంటంటే చాలా మందికి క్రానిక్ సైనస్ ప్రాబ్లంతో రన్ అవుతూ ఉంటారు. సైనసైటిస్ అనేది కంటిన్యూగా చాలా సంవత్సరాల పాటు రన్ అవుతుంది. దానికి వాళ్ళు వాడేటువంటి కొన్ని మెడికేషన్స్ వల్ల అది ఏమైనా ఇంటర్నల్గా సప్రెస్ అవుతుంది. అంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి, అలర్జిక్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి సప్రెస్ అయ్యి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అలాగే నార్మల్గా బ్రాంకైటిస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు చాలామంది. ఇది కూడా క్రానిక్ కండిషనే. చాలా కాలంగా బ్రాంకైటిస్తో దెబ్బతింటారు. అంటే లోపల ఉండే వాయునాళాలు ఇన్ఫ్లేమ్ అవుతాయి. ఆ ఇన్ఫ్లేమ్ అవడం వల్ల విపరీతమైన దగ్గు రావడం, దాని నుంచి లోపల ఉండే కఫం బాగా వస్తూ ఉండడం, అప్పుడప్పుడు పిల్లి కోతలు వస్తూ ఉండడం, బాగా ఎక్కువైతే ఫీవర్ అనిపిస్తూ ఉండడం, బాగా దగ్గినప్పుడు ఛాతీలో నొప్పి అనిపిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇంకా కంటిన్యూ అవుతా దాన్ని ఇంకా సప్రెస్ చేసుకుంటూ వెళ్తే కనుక ఆస్తమాలోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కొన్ని రకాలు వేరే అదర్ అంటే టెండెన్సీస్ లైక్ బాడీకి ఉండే టెండెన్సీస్ లైక్ ఫ్యామిలీ పరంగా హెరిడిటరీ పరంగా ఉండే టెండెన్సీస్, ఫ్యామిలీలో ఇంత ముందు తరం వాళ్ళకి ఎవరికైనా ఆస్తమా కండిషన్స్ ఉండొచ్చు, లేదా లంగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు. ఆ యొక్క టెండెన్సీస్ కూడా నెక్స్ట్ జనరేషన్స్కి ఉంటే కనుక ఏదైనా బాడీలో వచ్చే చిన్న చిన్న మార్పులకు కూడాను ఇమ్యూన్ లెవెల్స్ ఎప్పుడైతే బాగా డౌన్ అవుతాయో అప్పుడు ఇది ఆస్తమా రూపంలో బయటపడే అవకాశం అనేది ఉంటుంది. అందుకని ఏంటంటే అంటే ఎవరికైనా కనిపించే అవకాశం అనేది జెనెటిక్ గా ఉండే అవకాశం ఉందంటారు. డెఫినెట్లీ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్రానిక్ కండిషన్స్ అనేవి జెనెటికల్ టెండెన్సీస్ ఉంటాయి. అండ్ ఆస్తమా లాంటి ఈ లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి కూడాను మనకి అలర్జిక్ కండిషన్స్ కూడాను డెఫినెట్లీ ఈ యొక్క హెరిడిటరీ ఎఫెక్ట్స్ అనేవి మనకి కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆస్తమా అనేది క్యూరబుల్ అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఎందుకంటే లాంగ్ గా ఉంటది, లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా, ఇట్స్ క్యూరబులా కాదా అనేది ఒక డౌట్ ఉంది. దానికి సంబంధించి మెయిన్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే క్యూర్ అనేది అంటే ఎటువంటి వేరే మెడిసిన్స్ అనేవి అంటే మనకి సడన్గా ఈ యొక్క చేంజెస్ రాకూడదు. దానిని తట్టుకునే విధంగా బాడీ యొక్క ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వాలి, రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. సో తద్వారా ఏమవుతుందంటే మనం ఏమైనా ఫుడ్ రిలేటెడ్గా చేంజెస్ ఉన్నా, వెదర్ రిలేటెడ్గా చేంజెస్ ఉన్నా, మన యొక్క మైండ్స్ లైక్ స్ట్రెస్ కానీ ఇలాంటి లెవెల్స్ ఏమైనా ఎక్కువ అవుతున్నా కూడాను మన ఇమ్యూనిటీ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మన ఇమ్యూనిటీని పూర్తిగా మనం కాపాడుకునే విధంగా మెడికేషన్ వాడితే కనుక డెఫినెట్లీ ఈ యొక్క చేంజెస్ అనేవి అంటే బాడీ అంత ఓవర్ సెన్సిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదు. దాని హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అనేవి తగ్గిపోతాయి బాడీలో. సో అప్పుడు లోపల ఇంటర్నల్గా ఏంటంటే ఇన్ఫ్లమేషన్స్ కానీ లేదా మ్యూకస్ సెక్రేషన్స్ కానీ నారోయింగ్ కానీ ఇట్లాంటివి అయితే జరిగే అవకాశం ఉండదండి. అలా మనం డెఫినెట్లీ క్యూర్ చేసుకోవచ్చు అండి. బట్ అలా కాకుండా ఏంటంటే సడన్గా వచ్చేటటువంటి అంటే కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల ఇమీడియట్గా లోపల ఉండేటటువంటి ఈ ఒక వాయునాళాలు ఒక్కసారిగా ఉబ్బిపోతాయి, ఒకసారిగా ఓపెన్ అయిపోతాయి. అప్పుడు ఇమీడియట్గా గాలి బాగా అందుతుంది, సర్టెన్ కొంత టైం వరకు బాగానే ఉంటాం, మళ్ళీ సమస్య అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా కంటిన్యూటీ లోపల ఇంటర్నల్గా అంటే దానికి రూట్ కాజ్ ఏంటి, అలర్జిక్ మేనిఫెస్టేషన్స్ బాడీలో ఎందుకు రన్ అవుతూ ఉన్నాయి, దానికి రూట్ కాజ్ ఏంటనేది బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా చాలా మంది కనపడుతుంది. అసలు చిన్నపిల్లలకి ఎందుకు వస్తుంది? ఇది చిన్నప్పటి నుంచే ఉంటుందండి ఆస్తమా అనేది? చిన్నపిల్లల్లో కూడా ఆస్తమా కనిపించే అవకాశం అనేది ఉంటుందండి ఖచ్చితంగా. బట్ ఇదేంటంటే ఇందాక చెప్పినట్టు ఒకటి మెయిన్ ఫ్యాక్టర్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్. సో వంశపారంపర్యత అనేది ఇంపార్టెంట్. సో ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా ఆ యొక్క టెండెన్సీస్ ఉంటాయి. అలాగే పుట్టినటువంటి పిల్లలు సో అంటే వాళ్ళ యొక్క ఇమ్యూన్ లెవెల్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయనేది చాలా అవసరం. సో ఇమ్యూన్ లెవెల్స్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు లేదా ఓవర్ సెన్సిటివ్గా బిహేవ్ చేసేటటువంటి పిల్లలు అంటే వాళ్ళ బాడీ ఆ విధంగా బిహేవ్ చేయడం కానీ, హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ కనిపించేటువంటి పిల్లలు కానీ, లేదంటే చిన్నప్పటి నుంచి కామన్ కోల్డ్ ఎక్కువ ఉంటుంది, దానికి ఇమీడియట్గా చాలా రకాల మెడిసిన్స్ వాడి దాన్ని సప్రెస్ చేసి మళ్ళీ
లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్గా దారితీసే అవకాశాలు ఉండేటటువంటి పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళల్లో డెఫినెట్లీ ఆస్తమా అనేది తొందరగానే కనిపించే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒక 3-4 సంవత్సరాల నుంచి కూడా లేదా 5-6 సంవత్సరాల నుంచి కూడా ఆస్తమాతో సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి కంటిన్యూగా ఇంకా దానికి సరైన మెడికేషన్ తీసుకోకపోతే కనుక కంటిన్యూగా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తారు, కాసేపు కాల్స్ తీసుకుందాము. నమస్తే అండి రాంబాబు గారు, మాట్లాడండి. డాక్టర్ సురేష్ గారు ఉన్నారు మనతో. హలో హలో నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సమస్య ఏంటి? మొత్తం వాటర్ లాగా వచ్చేస్తుంది సార్. జస్ట్ హెడ్ కిందకి వాడితే చాలు వాటర్ లాగా మొత్తం వచ్చేసింది. ఓకే ఓకే. ఒకసారి బ్లాక్ అయిపోయి మొత్తం 3-4 days చాలా ఇబ్బంది పడేస్తుంది. ఓకే అండి. అలాగే తర్వాత నెక్స్ట్ వచ్చి సెంటర్ ఫర్ దగ్గు కూడా లైట్ గా మన సర్బేట్ గా నుంచి ఇలా మనకి ఎనర్జీ ఫీల్ అయ్యి స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. తర్వాత వచ్చేసరి హెడ్ఏక్ ఏమి ఉండదు, కాకపోతే తుమ్ములు ఎక్కువ వస్తుంది సార్. ఒక 8 times 9 times వర్షం వస్తూనే ఉంది. అవునండి. ఓకే రైట్ సార్, రైట్. ఇది మెయిన్గా ఏంటంటే మనకి డస్ట్ వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా మనకి పడనటువంటి దీనికి మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కావచ్చు, కొంతమందికి ఫుడ్ వల్ల కావచ్చు, వెదర్ చేంజెస్ వల్ల కావచ్చు, సడన్గా వాతావరణం చల్లబడిన సడన్గా చల్లదనం నుంచి వేడిదనానికి మారినటువంటి కండిషన్స్ అయినా కూడా ఇలాంటి వాటికి ప్రతిదానికి కూడా కొంతమంది బాడీస్ ఏంటంటే ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. అందులో కూడా ముఖ్యంగా నేసల్ మ్యూకస్ మెంబ్రేన్, ముక్కు లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్ లోపల ఇరిటేషన్ అనేది మొదలవుతుంది. ఆ ఇరిటేషన్ వల్ల విపరీతంగా స్నీజెస్ అనేవి వస్తాయి, తుమ్ములు వస్తూ ఉంటాయండి. మీకు అంటే 8, 9, 10 వరకు, కొంతమందికి ఏంటంటే ఒక 30, 40, 50 వరకు కూడా తుమ్ములు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కువ శాతం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ జరుగుతూ ఉంటుంది. లేచిన వెంటనే మళ్ళీ ఎండ వచ్చిన టైం వరకు మాత్రం చాలామంది జరుగుతూ ఉంటుంది. ఇది కంటిన్యూగా ఉంటే ఆ శ్లేషం ఏదైతే మనకి బయటికి ముక్కు నుంచి కారుతూ ఉంటుందో కొంత భాగం లోపల ఉండే సైనసెస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే సైనసైటిస్గా మారే అవకాశం ఉంటుంది. సో నార్మల్గా కనిపించే కండిషన్ అయితే కనుక అలర్జిక్ రైనైటిస్ అని అంటాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆ లోపల మనకి బ్లడ్లో ఉండే వైట్ బ్లడ్ సెల్స్లో ఉండే కొన్ని ఇసినోఫిల్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయండి. అవి ఎక్కువ అవడం వల్ల ఇలాంటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దానికి ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది. ఒక్కోసారి ముక్కు నుంచి లోపలికి పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాం. సో దానివల్ల గొంతులో కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళడం వల్ల ఇరిటేషన్ మొదలై దగ్గు వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా దగ్గు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే అలర్జీ అనేది. సో అలర్జీని మనం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా పూర్తిగా నయమవుతాయి. అండ్ అన్వాంటెడ్ మెడికేషన్స్ అంటే ఎప్పుడైనా జలుబు చేసి మళ్ళీ వెంటనే ఏదో మందులు వాడుకోవాల్సిన అవసరం అనేది లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు, గొల్లారెడ్డి గారు. నమస్తే అండి గొల్లారెడ్డి గారు. డాక్టర్ గారండి. ఎస్ మాట్లాడండి, డాక్టర్ సురేష్ గారు. సురేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారండి. నమస్తే సార్, చెప్పండి సార్. నా వయసు 49 సంవత్సరాలు సార్. సార్ నాకు ఎక్కువగా అండి నైట్ లేచినప్పుడు అండి బాగా విపరీతమైన తుమ్ములు వచ్చేస్తాయండి. విపరీతంగా ఉదయం వెనకాల వరుసగా వచ్చేస్తాయండి. తుమ్ములు వచ్చిన తర్వాత అండి కళ్ళ నిండా నీరు వచ్చేస్తాయండి. ముక్కంటి వాటర్ కారుతుందండి. మరుసటి రోజు కళ్ళు విపరీతమైన దురద వచ్చేస్తారు. ఇక్కడ వేరే డాక్టర్ గారు చూపించుకుంటే ఫ్లోమోస్ట్ స్ప్రే రాసేస్తారు. ఓకే అండి. ఆ స్ప్రే కొట్టుకుంటే అండి ఒక 2-3 రోజులు తగ్గిపోతుందండి. దానికేమో విపరీతమైన మత్తు వచ్చేస్తుందండి. అవును సార్. కాకపోతే ఈ తుమ్ముల కంటే కలంతా బాధగా ఉంటుంది సార్. అవును సార్. ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఉంటుంది సార్. ఏదైనా సీ ఫుడ్ తింటే తేడా వస్తుంది సార్. ఓకే సార్. ఓకే అది సార్. ఓకే అండి. ఇది మెయిన్గా మీరు చెప్పే కండిషన్స్ అనేవి అలర్జిక్ రైనైటిస్ అంటామండి. అలర్జిక్ రైనైటిస్లో ముఖ్యంగా ఏంటంటే ఏ చిన్న అంటే వాతావరణ మార్పు కానీ, ఇందాక ఫుడ్ మార్పు కానీ, లేదంటే సడన్గా ఇప్పుడు నైట్ టైం ఒక్కసారిగా సడన్గా మెలకు వచ్చేటప్పుడు ఆ వెదర్ చేంజ్, ఆ గాలి డైరెక్ట్గా ముక్కులోకి వెళ్ళినప్పుడు కానీ, కొంతమందికి ఫ్యాన్ కింద డైరెక్ట్గా పడుకునేటప్పుడు ఆ గాలి ముక్కులోకి వెళ్ళిన వెంటనే ఆ తుమ్ములు రావడం కానీ, నోస్ బ్లాక్ అవుతూ ఉండడం కానీ, లేదంటే నోస్ నుంచి విపరీతంగా రన్నింగ్ అంటే లోపల నుండి శ్లేషం అనేది బయటికి రావడం జరుగుతూ ఉంటుందండి. అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా ఈ సిమ్టమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధమైన కండిషన్ మనం అలర్జిక్ రైనైటిస్ అంటాం. దీన్ని గమనించాల్సింది ఏంటంటే మన బాడీ అనేది కొన్ని సందర్భాల్లో ఓవర్ సెన్సిటివ్గా రియాక్ట్ అవుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ముఖ్యంగా అప్పర్ రెస్పిరేటరీ కండిషన్స్ అన్నీ కూడా, అప్పర్ రెస్పిరేటరీ ఇవన్నీ అంటే ముక్కు లోపల ఉండే మ్యూకస్ మెంబ్రేను, ఆ గొంతుల వరకు వెళ్ళేటటువంటి మొత్తం అంతా కూడాను ఇన్ఫ్లేమ్ అవుతుంది, ఇరిటేట్ అవుతుంది అనేది గుర్తించాలండి. సో దీన్నే మనం అలర్జిక్ రైనైటిస్ అంటాం. అంటే కామన్గా జనరల్గా బయట చెప్పేది డస్ట్ ఎలర్జీ అంటారు.
సో ఇది అలర్జిక్ రైనైటిస్ అనేది. దీనికి ముఖ్య కారణం అనేది అందులోనే మనకి అలర్జీ అనేది ఉంది. సో అలర్జీని మనం కంట్రోల్ చేసుకొని బాడీ యొక్క రెసిస్టెన్స్ పెంచితే గనక ఖచ్చితంగా ఈ యొక్క చేంజెస్ అన్నీ నార్మల్ అవుతాయి. సో హోమియోపతి మెడిసిన్స్ వాడితే ముందు తుమ్ములు అనేవి ఆ ఇరిటేషన్ తగ్గుతుంది కాబట్టి తుమ్ములు పర్సంటేజ్ తగ్గిపోతాయి. సో కంప్లీట్ నార్మల్ అవుతుంది. దాని తర్వాత నేసల్ మ్యూకస్ మెంబ్రేన్ పూర్తిగా హెల్దీగా తయారవుతుంది. తద్వారా ఏంటి ఇరిటేషన్ అనేది రాదు. ఎప్పుడైతే ఇరిటేషన్ అనేది రాదో మనకి ఇబ్బందులు ఏవి ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ నేసల్ అంటే స్ప్రేస్ కానీ ఇట్లాంటివి కూడా ఎక్కువగా వాడకూడదు. కంటిన్యూగా వాడడం వల్ల ఎలర్జీ స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, బట్ మీకు సిమ్టమ్ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది డిసీజ్ అనేది. అలా కాకుండా హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే కానీ ఇది డెఫినెట్లీ పూర్తిగా నయం. హలో డాక్టర్ సురేష్ గారు, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాసేపు కాల్స్ తీసుకుందాము. అపరంజిత గారు ఉన్నారు. నమస్తే అండి అపరంజిత గారు. నమస్తే అండి. నమస్తే అండి సార్. మాట్లాడండి. డాక్టర్ సురేష్ బుద్ధా గారు ఉన్నారు, కొంత మాట్లాడండి. సార్ నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నాకు 10 years నుంచి ఆస్మా ఉంది సార్. ఓకే. ఆస్మా ఉంటే డైలీ వస్తుంది సార్. నాకు మెడిసిన్ వాడుకుంటున్నాను కానీ అది వాడినప్పుడే కంట్రోల్ ఉంటుంది, తర్వాత కంట్రోల్ ఉంటుంది ఉదయం. అదే ఇది మందులు ఏంటి సార్, నా ప్రాబ్లం ఏంటో నాకే అర్థం కావట్లేదు. పాప డెలివరీ అయిన కాడి నుంచి వస్తుంది సార్ నాకు ఇది, అంతకు ముందు లేదు. అదేనమ్మా. ఓకే. నాకు మ్యారేజ్ అయి 14 years అవుతుంది సార్. పాప డెలివరీ అయిన దగ్గర నుంచి సిజరేన్ తీశారు పాపని. ఆ పాపని డెలివరీ అయిన కాడ నుంచి సడన్ గా కొంచెం సేపు బాగుంటాను, సడన్ గా వచ్చేసేస్తుంది సార్ నాకు ఇది. ఓకే. అవును సార్, నాకు చాలా భయం. లేదులేమ్మా, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆస్తమా అనేది అదే ఇప్పుడు క్రానిక్ ఆస్తమాగా మారినటువంటి కండిషన్స్లో ముఖ్యంగా దీర్ఘకాలికంగా కొన్ని ఇయర్స్ పాటు కూడాను అలాగే లైఫ్ టైం కూడా ఉండేటటువంటి వ్యాధుల్లో ఈ ఆస్తమా ఒకటి. సో మనం వాడేటటువంటి మెడిసిన్స్ అంటే కొంతమంది రోటాహెలర్స్ వాడతారు, కొంతమంది ఇన్హేలర్స్ వాడతారు, కొంతమంది అంటే యాంటీ అలర్జీకి సంబంధించి కొన్ని మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. బట్ కంటిన్యూగా మనకి ఆ టెండెన్సీ మాత్రం కంటిన్యూగా బాడీలో ఉంటుంది. అది ముఖ్యమైన కారణం. ఆ టెండెన్సీ ఉన్నంతసేపు కూడాను మీకు ఏమాత్రం చేంజ్ వచ్చినా, అంటే సపోజ్ మీరు ఏదైనా పని ఎక్కువ చేశారు, లేదంటే ఎక్కువ ఏదైనా మెట్లు ఎక్కడం చేశారు, లేదంటే చల్లని వస్తువులు ఏమైనా తీసుకున్నారు, లేదంటే చల్లగాలికి ఎక్స్పోజ్ అయ్యారు, లేదంటే నిద్ర సరిగ్గా లేకపోవడం, లేదంటే మెంటల్ టెన్షన్ ఎక్కువగా పెట్టుకోవడం, ఇలాంటివి ఏమాత్రం రన్ అయినా కూడా ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ శ్వాస సంబంధిత ఇబ్బంది అనేది మళ్ళీ మనకి వచ్చేస్తుంది. సో ఇమ్మీడియట్గా మళ్ళీ మన ఇన్హేలర్స్ కానీ ఏమైనా వాడుతూ ఉంటాం. సో వాటి వల్ల ఏంటంటే కంటిన్యూగా డిసీజ్ టెండెన్సీ మాత్రం మీలో కంటిన్యూ అవుతుంది. చాలా సంవత్సరాలుగా ఆ డిసీజ్ టెండెన్సీ కంటిన్యూ అవుతుంది, డిసీజ్ పూర్తిగా తగ్గలేదు. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే మన బాడీ యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతూనే వెళ్తూ ఉంటుంది, డిసీజ్ మీద డిపెండెన్సీ పెరుగుతూనే ఉంటుంది, డిసీజ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ హోమియో ట్రీట్మెంట్ ఎలా ఇస్తామంటే రెసిస్టెన్స్ పెంచి అంత సెన్సిటివ్ రియాక్షన్స్ అనేవి లేకుండా కంప్లీట్గా నార్మల్ చేయడం అనేది చేస్తాము. తద్వారా ఏంటంటే మీరు వాడేటువంటి మెడిసిన్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ప్రాబ్లం అనేది ఆయాసం కానీ లేదంటే పిల్లికోతలు లాంటివి కానీ దానివల్ల వచ్చేటటువంటి యాంగ్జైటీ కానీ లేదా భయం కానీ ఇలాంటివి ఏవి కూడా లేకుండా మనం పూర్తిగా నార్మల్ చేసుకోవచ్చు. మీ యొక్క లైఫ్ స్టైల్ మొత్తం కూడా నార్మల్గా అంటే ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లోకి మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్ళొచ్చు. రైట్ అండి. మరో కాల్ ఉన్నారు, మణమ్మ గారు ఉన్నారు. నమస్తే అండి మణమ్మ గారు. సార్ అంటే మేము అక్కడ మీ ద్వారా వస్తాం సార్. సార్ మణమ్మ గారు మాట్లాడండి. మాట్లాడండి. డాక్టర్ సురేష్ బుద్ధా గారు మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. హలో, టీవీ వాళ్ళు మీట్లో పెట్టాలి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. వస్తుంది సార్, నాకు గర్భం తీసేసినాకనే వస్తుంది దమ్ము. ఓకే ఓకే. అంతకన్నా ముందు రాలేదు సార్ నాకు. గర్భం తీసేసినాకనే అదేలేమ్మా అదేలే 10-15 ఏళ్ళు అవుతుందో ఎక్కువనే అవుతుందో. ఒకటి మెయిన్ ఇష్యూ ఏంటంటే అంటే బాడీలో కొన్ని రకాల చేంజెస్ అనేవి జరిగినప్పుడు, అంటే మేజర్ చేంజెస్ కొన్ని జరిగినప్పుడు, లైక్ హిస్టరెక్టమీ అంటాం, గర్భసంచి తీసేయడం. సో ఆడవాళ్ళు గర్భసంచి తీసేసిన తర్వాత మెనోపాజల్ కండిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి.
మనకు చాలా మందిలో ఏంటంటే కొంచెం ఎర్లీగా కూడా ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒక వేరే అంటే గర్భసంచి సంబంధించిన వేరే ప్రాబ్లమ్స్ వల్ల గర్భసంచిని ఆపరేట్ చేసి తీసేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మెనోపాజ్ కండిషన్ వస్తుంది. మెనోపాజ్ కండిషన్ వచ్చాక నార్మల్గానే మన యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. బాడీలో చాలా రకాల డెఫిషియన్సీస్ రన్ అవుతాయి, అలాగే చాలా రకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల బాడీ అనేది మన ఏజ్ కన్నా తొందరగా వీక్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దీనికి వెంటనే మనకి ఎప్పుడైతే బాడీ అనేది ఇంత రెసిస్టెన్స్ కోల్పోయి ఇంత వీక్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుందో ఇంటర్నల్గా మన బాడీలో ఉన్నటువంటి డిసీజ్ టెండెన్సీస్ అనేవి బయటపడే అవకాశం అనేది ఉంటుంది. సో వాటిలో మీకు ఈ యొక్క ఆస్థమాటిక్ టెండెన్సీ అనేది బయటపడింది. దానివల్ల దమ్ము ఆయాసం అనేది మీకు అప్పటి నుంచి కంటిన్యూ అవుతుందమ్మా. సో మళ్ళీ రెసిస్టెన్స్ బిల్డ్ చేసుకునే విధానం అనేది చాలా అవసరం. ఇక్కడ వయసు పెరుగుతున్న కొద్దీ కూడాను చాలా మందిలో రెసిస్టెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మెడికేషన్ సపోర్ట్ అనేది అవసరం పడుతుంది. హోమియో వైద్యం ఏంటంటే న్యాచురల్గా రెసిస్టెన్స్ పెంచుకుంటూనే ఈ దమ్ము ఆయాసం ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జిక్ కండిషన్స్ కానీ రాకుండా కూడా మనం కాపాడుతాం కాబట్టి సో డెఫినెట్లీ హోమియో వైద్యం ద్వారా ఈ యొక్క కండిషన్ పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఎస్, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. మరో కాలర్ ఉన్నారు, ఒంగోలు నుంచి అరుణ గారు ఉన్నారు. నమస్తే అండి అరుణ గారు, చెప్పండి, మాట్లాడండి. డాక్టర్ సురేష్ గారు ఉన్నారు మనతో. చెప్పండి అమ్మా. నాకు దగ్గు వస్తుందండి. ఎప్పటి నుంచి అమ్మా? ఈ సంవత్సరంలోనే దగ్గు వస్తా, దాని అమ్మట ఆయాసం రావటము, ఊపిరి రావట్లేదు, గుడుగు పక్క గుండె. ఓకే ఓకే, అసలు శ్వాస తీసుకోలేకపోతున్నా. ఓకే అమ్మా, ఓకే. ఇంకేం ఇబ్బంది ఉంది? ఇంక వేరే ఇబ్బంది ఏమన్నా? అదే నా షుగర్ బీపీ ఉంది. ఓకే, ఇంకేం లేదండి. రైట్ రైట్ రైట్. సో ఎప్పుడైతే మనకి ఆయాసం కానీ ఊపిరి తీసుకోవడం కష్టం అనిపించడం, ఛాతీలో ఒక భాగం అంతా కూడా బరువుగా అనిపించడం కానీ లేకపోతే ఛాతీలో నొప్పి అనిపించడం కానీ, కొంతమందికి దగ్గుతో కూడినటువంటి కండిషన్స్ కూడా ఉంటాయి. సో ఇలా దగ్గు బాగా వస్తూ శ్లేషం విపరీతంగా వస్తూ లోపల మనకి పిల్లికోతలు లాంటి వస్తూ అలాంటి కండిషన్స్ కానీ రన్ అయితే కనుక బ్రాంకైటిస్ అని, ఆయాసం విపరీతంగా కనిపించి సడన్గా ఆయాసం వస్తూ ఛాతీ అంతా కూడా పట్టేసినట్టుగా టైట్గా పట్టేసినట్టు అనిపించి గుండెదడ పెరుగుతూనే మనకి ఆతృత భయం ఇలాంటివి కూడా యాడ్ అయినప్పుడు కానీ దాన్ని ఆస్తమాగా చెప్తామమ్మా. సో ఇటువంటి కండిషన్స్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మెయిన్ గుర్తుపట్టుకోవాల్సింది రెసిస్టెన్స్ అనేది తక్కువ అవుతుంది బాడీకి, అలాగే అలర్జీ అనేది ఎక్కువ అవుతుంది కండిషన్స్ అనేది చూడాలి. సో అలర్జిక్ కండిషన్ పూర్తిగా నయం చేసుకునే విధానంలోనే మెడిసిన్స్ ఇవ్వాలి. సో హోమియోపతి వైద్యం అనేటటువంటిది ఏంటంటే పర్టికులర్గా ఇండివిజువల్ బాడీ యొక్క అలర్జిక్ కండిషన్స్ నయం చేయడానికి, రెసిస్టెన్స్ బిల్డ్ చేస్తూనే డిసీజ్ని తగ్గించడానికి ఇస్తాం. తద్వారా మీకు పూర్తిగా ఉపశమనం అనేది కనిపిస్తుంది. ఎస్, మరో కాలర్ ఉన్నారు, నవీన్ గారు ఉన్నారు అమలాపురం నుంచి. నమస్తే అండి నవీన్ గారు. ఎస్, మాట్లాడండి. డాక్టర్ సురేష్ బిద్దా గారు ఉన్నారు. హలో, చెప్పండి. డాక్టర్ గారండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే. నా ఏజ్ 28 years అండి. కొంచెం ఆయాసం వస్తుందండి. హార్ట్ బీట్ కూడా 125 ఉంటుంది. ఓకే. అది చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుందండి. ఈసీజీ తీస్తే నార్మల్ గా ఉందన్నారు. ఓకే ఓకే. అది కారణం ఏంటంటే ఈసీజీ నార్మల్ ఉండి కానీ చెస్ట్లో పెయిన్ రావడం కానీ ఆయాసం కానీ వస్తుంది అనేటటువంటిది, లేకపోతే అంటే ఆయాసం ఎక్కువగా వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా యాంగ్జైటీ ఫియర్ అనేది కనిపిస్తుందమ్మా. గుండె దడ కూడా విపరీతంగా అవుతూ ఉంటుంది. ఇవన్నీ కామన్గా కనిపించే సిమ్టమ్సే. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి మిగతా రిపోర్ట్స్ కూడా ఒకసారి చూడడం అనేది అవసరం. ఒకటి చెస్ట్ ఎక్స్రే తీపించండి, దాంట్లో ఏమైనా లోపల ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్ చేరిందా, లేదంటే ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా, ఎయిర్ పాసెస్ అని తెలుస్తాయి. లేదంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేయించండి. అంటే ఎంత మేరకు గాలి ఊపిరితిత్తులోకి వెళ్తుంది, అలాగే ఎంత మేరకు గాలి అనేది మన ఊపిరితిత్తుల నుంచి బయటకు వస్తుంది అనేటటువంటిది కూడా మనకు తెలుస్తుంది. సో ఈ రెండు మీరు చేయించగలిగితే కనుక మనకి చాలా వరకు అది క్లియర్ కట్ ఆస్తమా లేదంటే వేరే అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయనేది తెలుస్తుందమ్మా. ఎందుకంటే 25 years అనే చిన్న వయసే, బట్ ఈ వయసులో కూడా ఆస్తమా బయటపడే అవకాశాలు ఉంటాయి. బట్ మీరు చెప్పే సిమ్టమ్స్ ఆస్తమాటిక్ సిమ్టమ్సే, బట్ కన్ఫర్మేషన్ కోసం ఇవి చేయించాలి. అలానే అలర్జీకి సంబంధించినటువంటి కొన్ని రకాల టెస్టులు లైక్ ఫస్ట్ సిబిపి చేయించండి,
దాంట్లో ఇస్నోఫిల్ కౌంట్ ఎంతో తెలుస్తుంది. అలాగే అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ చూసుకోవడం అనేది అవసరం. అలాగే ఇమ్యూనోగ్లోబులిన్ ఈ అనేది కూడా చేయించాలి. ఈ రకమైన టెస్టులు చేపిస్తే కనుక మ్యాక్సిమం మనకి దానికి రిలేటెడ్గా ఏ రకమైన ప్రాబ్లంతో ఈ యొక్క ఇబ్బందులన్నీ వస్తున్నాయని తెలిసిపోతుంది. దానికి తగ్గట్టు మెడిసిన్స్ వాడితే కనుక డెఫినెట్లీ క్లియర్ అయిపోతుంది. మరో కాల్ రండి, నెల్లూరు నుంచి రవి గారు ఉన్నారు. నమస్తే అండి రవి గారు. సార్ నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ సురేష్ బుద్ధ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నా వయసు 40 సంవత్సరాలు. ఓకే సార్. నాకు ఒక 8 years నుంచి ఇట్లా కోల్డ్ వెదర్ కి ఎక్స్పోజ్ అయినా కానీ కొంచెం స్నీజింగ్ రావడం, తర్వాత వచ్చి అంగిట్ లోపల లైట్ గా ముళ్ళుగా ఉండడం అట్లా వస్తుంటుంది సార్. తర్వాత వచ్చి కొన్నిసార్లు అయితే ఎక్కువైనప్పుడు కొంచెం లైట్ ఫీవర్ కూడా వస్తుంది. రైట్ రైట్. నేనైతే సెట్రోజన్ అలాంటి తీసుకుంటూ ఉంటాను. రైట్. కానీ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది సార్. రైట్. మరి దీనికి కంప్లీట్ గా ఏదన్నా రెమెడీ ఉంటుందా సార్? డెఫినెట్లీ అండి. మెయిన్ థింగ్ ఏంటంటే అలర్జిక్ కండిషన్స్ అనేవి మీకు చాలా కాలం నుంచి 8 years నుంచి రన్ అవుతూ ఉన్నాయి. దానికి మీరు సపోర్టివ్గా కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు, లైక్ సిట్రజిన్ కావచ్చు, కొంతమంది అలెగ్రాన్ వేసుకుంటారు, ఇట్లా కొంతమంది మాంటెకాల్సియన్ వేసుకుంటారు, ఇట్లా కొన్ని వేసుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ డిసీజ్ యొక్క కండిషన్, డిసీజ్ యొక్క టెండెన్సీ, అలాగే డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అనేవి మాత్రం మీకు కనిపిస్తున్నాయి. దాని అర్థం ఏంటి అంటే అలర్జిక్ కండిషన్స్ బాడీలో ఇంటర్నల్గా రన్ అవుతూ ఉన్నాయి, దాని యొక్క టెండెన్సీ కూడా రన్ అవుతూ ఉంది. సో బాడీ యొక్క సెన్సిటివిటీ మాత్రం ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంది. అంటే హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అనేవి మాత్రం మనకు రిపీటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఏ మాత్రం వెదర్ చేంజెస్ వచ్చినా, ఏ మాత్రం మనకు ఫుడ్లో మార్పు వచ్చినా, ఇలాంటి ఏ చేంజెస్ వచ్చినా కూడా ఇమీడియట్గా మళ్ళీ మన సేమ్ సిమ్టమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దానికి మళ్ళీ అగైన్ మనం కొన్ని సపోర్టివ్ మెడిసిన్ వాడడం వల్ల కంట్రోల్ అవుతుంది, మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా కంటిన్యూగా ఈ ప్రాబ్లం అనేది లేకుండా ఉండడానికి, హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి హోమియోపతి వైద్యం అనేది ఉపయోగపడుతుంది. రెసిస్టెన్స్ని బిల్డ్ చేస్తూనే, ఇమ్యూన్ లెవెల్స్ని పెంచుతూనే ఈ యొక్క కంప్లీట్గా ఇంటర్నల్ చేంజెస్ ఏవి కూడా కంటిన్యూగా రాకుండా మనం కాపాడడం అనేది జరుగుతుందండి. సో తద్వారా అంటే వేరే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం రాదు, వేరే అంటే సపరేషన్స్ కానీ లేకపోతే వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉండదండి. సో హోమియోపతి వైద్యం అనేది ఇలాంటి క్రానిక్ కండిషన్స్ డెఫినెట్లీ పూర్తిగా క్యూర్ చేస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. మంచి సలహాలు సూచనలు ఇచ్చారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ. ఇది వాటి హలో డాక్టర్. నా పేరు రఫీ. నమస్తే.